సీఎం జగన్ హస్తిన పర్యటన ముగిసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై సీఎం చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో కాంపోనెంట్ వారీగా సీలింగ్ ఎత్తివేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించిందని, దీంతో పాటు ప్రాజెక్టు తొలి విడతను సత్వరమే పూర్తి చేయడానికి 12,911 కోట్ల నిధులు విడుదలకు అంగీకరించిందని, ఈ రెండు అంశాలపై తక్షణమే దృష్టి పెట్టాలని సీఎం జగన్ ప్రధానిని కోరారు. విద్యుత్, ప్రతి జిల్లాలకు ఒక మెడికల్ కాలేజీ అంశంతో పాటు ఏపీ ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలపై కూడా ప్రధానితో సీఎం జగన్ చర్చించారు. స్కిల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలతో రాష్ట్రంలో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. విశాఖ వేదికగా నేషనల్ స్కిల్ కాంక్లేవ్ 2024 సదస్సుకు హాజరైన బుగ్గన, ప్రభుత్వం జోన్ల వారీగా ఏర్పాటు చేసిన స్కిల్ సెంటర్లతో మంచి ఫలితాలు వస్తున్నాయని అన్నారు. ఈ కేంద్రాలతో సుమారు 90% పైగా ఉద్యోగ కల్పన జరుగుతోందని స్పష్టం చేశారు. ఏపీలో యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణ దిశగా అడుగులు వేసేలా సీఎం జగన్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా వేలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రికి 6 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.65 లక్షల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేసింది ప్రభుత్వం. వాటిని కేటాయించిన వారు వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసి కన్వెన్స్ డీడ్లు ఇస్తున్నారు. కడపలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా. కడప మున్సిపాలిటీ పరిధిలోని 33వ డివిజన్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. డిప్యూటీ సీఎం అంజద్ బాషా తిరుపతిలో వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి చూసి తనకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. తిరుపతిలో నూతనంగా నిర్మించిన రహదారులు, ఫ్రీ లెఫ్ట్లు, మాస్టర్ ప్లాన్ రోడ్లతో సరికొత్త రూపు సంతరించుకుందన్నారు. తాను వారసత్వ రాజకీయాలకు ప్రతినిధిగా రాజకీయాల్లోకి రాలేదన్నారు. డిప్యూటీ మేయర్గా 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించానని అన్నారు. డిబిఆర్ కళ్యాణ మండపంలో స్థానిక మహిళలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖలో యాత్ర 2 మూవీని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తిలకించారు. సినిమా ఎంతో అద్భుతంగా ఉందని అవంతి చెప్పారు. వాస్తవాలను కళ్లకు కట్టినట్లుగా దర్శక నిర్మాతలు సినిమాలో చూపించారని అన్నారు. చంద్రబాబుకు బలం లేదు కాబట్టి బీజేపీ కాళ్ల చుట్టూ ఢిల్లీలో తిరుగుతున్నారని అన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా సీఎం జగన్ను ఎవరూ ఏమీ చేయలేరన్నారు. మళ్లీ రాష్ట్రానికి వైఎస్ జగనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు అవంతి. గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మహిళలను చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు. తిరువూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి డ్వాక్రా రుణాల వడ్డీలను మాఫీ చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు స్వామిదాస్. అనంతపురం జిల్లా రాయదుర్గం 15వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పర్యటించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో మాయమాటలతో మోసగించేందుకు పచ్చదొంగలు వస్తున్నారని, వారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి సూచికగా ఆలయ అర్చకులు అంకురార్పణ నిర్వహించారు. లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీ కేంద్రం కాబోతోందన్నారు ప్రభుత్వ సలహాదారుడు అజయ్ కల్లాం. కాకినాడ జేఎన్టీయూలో ఓపెన్ మైండ్ సంస్థ ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి సమ్మిళిత పాలన ప్రగతి పదంలో
ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సు అజయ్ కల్లాంతో పాటుగా జేఎన్టీయూ వీసీ ప్రసాదరాజు, ఓపెన్ మైండ్ సంస్థ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో సంక్షేమంతో పాటుగా అభివృద్ధి సమానంగా జరుగుతోందన్నారు అజయ్ కల్లా. విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లా కొండేపిలో 1,30,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. గతంలో ఇక్కడ వైద్యుడిగా పనిచేసిన ప్రస్తుత ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి ఆసుపత్రి అభివృద్ధిని మర్చిపోయారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేశామని అన్నారు మంత్రి ఆదిమూలపు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆక్వా రైతుల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆక్వా రంగానికి చంద్రబాబు చేసింది శూన్యమని ఆరోపించారు. సీఎం జగన్ అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి పెద్దపీట వేస్తూ ఆక్వా రైతులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేశారని అన్నారు మంత్రి అప్పలరాజు. సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయంలో తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామిని ఆలయం నుంచి కొండ దిగువన గల కోనేరు వద్దకు తీసుకువచ్చి పూజలు చేశారు. అనంతరం తెప్పోత్సవంలో భాగంగా అప్పన్న స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కోనేరులో విహరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పర్యటించారు. దొడ్డుకల్లు, బాలేసు, భద్రగిరి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో కనీస సౌకర్యాలు ఉండాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం భద్రగిరిలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలని, అందుకు తగిన పర్యవేక్షణ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల హామీలను 99% నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొన్నారు. కులాలు మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. ప్రమాదరహిత జిల్లాగా విశాఖను తయారు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కలెక్టర్ మల్లికార్జున. సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన 32 ట్రాఫిక్ మోటార్ సైకిళ్లు, క్రెయిన్ వాహనాన్ని సిపి రవిశంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లాలో 30 కోట్ల రూపాయలు వెచ్చించి రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ నివారణ కొరకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు కలెక్టర్ మల్లికార్జున. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా మహిళలు పాలాభిషేకం చేశారు. ఆశీర్వదించండి, అభివృద్ధి కొనసాగించండి అనే నినాదంతో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేపట్టిన సకల జన సమ్మేళన యాత్ర తాడేపల్లిగూడెం మండలం మాధవరంలో కొనసాగింది. ఇంటింటికి తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా తమ ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు డిప్యూటీ సీఎం కొట్టు. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలన్నారు ఆర్డీఓ సిహెచ్ రంగయ్య. ఫిబ్రవరి 16న జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లో భాగంగా అవివేటి మండలంలో ఆర్డీఓ అధ్యక్షతన సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీడీపీలో ఇంటి పోరు రోడ్డున పడుతోంది. జనసేనతో టికెట్ల పంచాయతీ తేలకముందే టీడీపీ కార్యకర్తలు రచ్చకెక్కుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీలో టికెట్ పంచాయతీ అంతకంతకు రాజుకుంటోంది. దేవినేని ఉమాకే టికెట్ ఇవ్వాలని ఉమా వర్గం పట్టుబడుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వద్ద ఉమా వర్గం పంచాయతీకి దిగింది. వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరి మైలవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేయడంతో వసంత రాకను దేవినేని ఉమా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఫిబ్రవరి నెల ఇంకా అయిపోనే లేదు, అప్పుడే భానుడి భగవగలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గడిచిన 2-3 రోజుల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చల్లటి వాతావరణం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టకముందే రెడీ అయింది. పద్దుల్లో సంక్షేమం, వ్యవసాయం, 6 గ్యారంటీ స్కీములతో పాటు మరికొత్త స్కీములకు పెద్దపీట వేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ మొదటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతి శాఖకు భారీ స్థాయిలో కేటాయింపులు ఉండనున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టబోయే తొలి బడ్జెట్ దాదాపు 2,80,000 కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరు కానున్నారు. 2 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ఆయన హాజరు కాలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండడంపై ఆసక్తి నెలకొంది. మూడోసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న మహాయాగంలో ప్రజల ఆశీస్సుల కోసం ప్రజాహిత యాత్రగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఇవాళ ఉదయం కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రారంభమయ్యే యాత్ర తొలి విడత ఈ నెల 15 వరకు కొనసాగనుందన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ 9వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి తాను చిరుధాన్యాలు, మిల్లెట్స్ డైట్తోనే ఆరోగ్యకరంగా ఉంటున్నానని అన్నారు గవర్నర్. తెలంగాణ ఉన్నత విద్యామండలి ఈసెట్ లాసెట్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 14న ఈసెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. 500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 22 వరకు ₹1000 చెల్లిస్తే ఏప్రిల్ 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 1 నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునని, 6న ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 28న లాసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 3న ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ శానిటైజేషన్ డ్రైవ్లో భాగంగా చొండ్రుగొండ మండలంలోని పలు గ్రామాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా పర్యటించారు. తిప్పనపల్లిలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించారు. అదే గ్రామంలో శానిటైజేషన్ పనులు అస్తవ్యస్తంగా ఉండడంతో పంచాయతీ, మండల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చొండ్రుగొండ జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. హైదరాబాద్ వనస్థలీపురం సూపరింటెండింగ్ ఇంజనీరింగ్ ఆపరేషన్ కార్యాలయం వద్ద విద్యుత్ మీటర్స్ రీడింగ్ సభ్యులు ఆందోళన చేపట్టారు. గత 15 సంవత్సరాల నుండి స్పోర్ట్ బిల్లర్గానే బిల్లులు తెస్తున్న తమకు డబ్బులు మాత్రం దానికి తగ్గట్టుగా ఇవ్వడం లేదన్నారు. వచ్చే జీతం కూడా ప్రతి నెల ఇవ్వకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు వారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించిన మెడికల్ కాలేజీని వేరే ప్రాంతానికి తరలించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకా నిర్వహించారు. మెడికల్ కాలేజీని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కొడంగల్ తరలించాలనే ప్రయత్నాన్ని విరమించుకోవాలని అన్నారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ మహిళల కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కోసం మహిళలు ఐకమత్యంగా పోరాటం చేయాలన్నారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో 3 నక్సలైట్లు పోలీసుల సమక్షంలో లొంగిపోయిన వారిలో మద్దేడు ఏరియా కమిటీ సభ్యుడు సోమారు అలియాస్ సీను, జగురుకొండ సిఎన్ఎం సభ్యుడు సూక్మా ఓఎం అలియాస్ కార్తిక్, సరిత ఓఎంలు ఉన్నారు. పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు.
హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది. దీనిలో కస్టడీ కన్ఫెషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. విచారణలో ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ పేరు చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాగే పలువురి ఒత్తిడితోనే ఈ అక్రమాస్తులు కూడబెట్టినట్లుగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నిందితుడు బాలకృష్ణ వద్ద డాక్యుమెంట్లు లెక్కల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. తెలంగాణలో పలువురు ఐఏఎస్ల భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మొన్న సోమేష్ కుమార్, నిన్న అరవింద్ కుమార్, నేడు రజత్ కుమార్ ఆస్తులపై వివాదం చెలరేగుతోంది. గత ప్రభుత్వంలో ఐఏఎస్ రజత్ కుమార్ కీలక పదవుల్లో పనిచేశారు. అయితే తాజాగా మహబూబ్ నగర్ జిల్లా హేమాజీపూర్ గ్రామంలో సర్వే నెంబర్ 83, 84, 85లో రజత్ కుమార్ కుటుంబ సభ్యుల పేర్ల మీద భూములు కొన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 52 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా సమాచారం. భూ వివాదం నేపథ్యంలో భూములను ఇతరుల పేర్ల మీద మార్చడానికి ఐఏఎస్ రజత్ కుమార్ స్లాట్ కూడా బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. 15 ఎకరాల భూమిని ఇతరుల పేర్ల మీద మార్చేందుకు ఐఏఎస్ రజత్ కుమార్ సిద్ధమైనట్లుగా సమాచారం. గుంటూరు బైకులు, సెల్ ఫోన్లు దొంగలించే అంతరాష్ట్ర జిల్లా దొంగల ముఠాను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గుంటూరు, పల్నాడు, ఒంగోలు, ఎన్టీఆర్ జిల్లాతో పాటు తెలంగాణ జిల్లాలో పార్క్ చేసి ఉన్న బైకులతో పాటు సెల్ ఫోన్లు చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు. నిందితుల నుంచి 24 లక్షల విలువ చేసే 13 బైకులతో పాటు 36 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తెలుగుబిడ్డ భారత మాజీ ప్రధాని పివి నరసింహారావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ప్రధాని మోదీ. దేశానికి వీరు అందించిన సేవలను కొనియాడారు. తాజా ప్రకటనతో ఈ ఏడాది భారతరత్న అందుకున్న వారి సంఖ్య 5కు పెరిగింది. అలాగే హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఆహార వృద్ధిలో దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు ఎంతో కృషి చేశారు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. తన పరిశోధనలతో అధిక దిగుబడిని ఇచ్చే నూతన వరి వంగడాలు సృష్టించారు. చౌదరి చరణ్ సింగ్ రైతు ఛాంపియన్గా పేరొందిన రాజకీయవేత్త, భారతదేశ మాజీ ప్రధాని. డిసెంబర్ 23, 1903లో ఉత్తరప్రదేశ్లోని సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు చరణ్ సింగ్. మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్ర సంగ్రామంలోకి అడుగుపెట్టారు. మొదట కాంగ్రెస్ తరపున చురుగ్గా వ్యవహరించిన ఆయన 1967లో భారతీయ క్రాంతి దళ్ పేరిట సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. జనతా పార్టీ సెక్యులర్లో పనిచేసి 1980లో లోక్దల్ పేరిట మరోసారి సొంతంగా పార్టీని స్థాపించారు. 1967, 68, 1970లో 2 దఫాలు యూపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు చౌదరి చరణ్ సింగ్. ఎమర్జెన్సీ రోజుల్లో జైలు పాలయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్లో అరుదైన దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్ క్యాంటీన్లో లంచ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతేకాకుండా వారి బిల్లు కూడా ప్రధాని స్వయంగా చెల్లించారు. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలను ప్రధాని లంచ్కు ఆహ్వానించారు. లంచ్ విషయమై మధ్యాహ్నం సమయంలో ఎంపీలకు ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది. అనంతరం ఎంపీలతో కలిసి ప్రధాని పార్లమెంట్ క్యాంటీన్కు వెళ్లి వారితో కలిసి భోజనం చేశారు. అరగంటకు పైగా సాగిన ఈ లంచ్లో ప్రధాని తన విదేశీ పర్యటనలు, వ్యక్తిగత విషయాలను ఎంపీలతో పంచుకున్నారు. లంచ్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొబైల్ ఫోన్ సేవల కోసం 8 స్పెక్ట్రమ్ బ్యాండ్లను 96,317 కోట్ల ప్రాథమిక ధరతో వేలం వేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కొన్ని కంపెనీల వద్ద ఉన్న స్పెక్ట్రమ్కు ఈ ఏడాదిలో గడువు తీరనుంది. ఇందులో 800, 900, 1800 నుంచి 2500, 3300 మెగాహెడ్జ్, 26 గిగాహెడ్జ్ బ్యాండ్లు వస్తాయి. 2024-25లో కొత్తగా అందుబాటులోకి వచ్చేలా టెలికాం స్పెక్ట్రమ్ ఆక్షన్ ఉంటుందని కేంద్రం తెలిపింది. కొత్త స్పెక్ట్రమ్లో ప్రస్తుతం 5G సర్వీసులు అందిస్తున్న కంపెనీలు పెద్దగా కొనుగోలు చేయకపోవచ్చని, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ లాంటి కంపెనీలు తక్కువ బ్యాండ్స్ ఉన్న స్పెక్ట్రమ్ కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఎర్ర సముద్రం సంక్షోభం నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎగుమతిదారులకు సంబంధించి వాణిజ్య రుణాలు, బీమా కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలకు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి సూచించారు. ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీలు దాడులు చేస్తుండటంతో సరుకు రవాణా నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి ఎగుమతిదారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీంతో వీరి విషయంలో సున్నితంగా వ్యవహరించాలని సూచించినట్లుగా జోషి తెలిపారు.
ఎఫ్ఎంసీజీ దిగ్గజం నెస్లే మన దేశంలో తయారీ కార్యకలాపాలను విస్తరించేందుకు 2025 మధ్య పెట్టాలని నిర్ణయించిందని 6,000 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లుగా కంపెనీ సీఎండీ సురేష్ నారాయణ్ తెలిపారు. పెరుగుతున్న గిరాకీని దృష్టిలో ఉంచుకుని సామర్థ్య విస్తరణకు పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా హూబర్ట్ వేదికగా విండీస్లో జరుగుతున్న తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు డేవిడ్ వార్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెరియర్లో 100వ టీ20 ఆడుతున్న వార్నర్ కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లు, సిక్సర్ సాయంతో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. వార్నర్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపట్టడంతో ఆసీస్ 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. లక్ష్య ఛేదనలో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. విజయానికి దగ్గరగా వచ్చిన ఆ జట్టు 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుత రాజకీయ రంగానికి దర్పణంగా చిత్రీకరించిన యాత్ర 2 మూవీ సక్సెస్ మీట్ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకులు మహి వి రాఘవ మాట్లాడుతూ ఈ చిత్రం నచ్చిన వారికి, నచ్చని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎవరి అభిప్రాయాలు వారివని, తనకు అనిపించిందే చిత్రంగా తీసినట్లుగా చెప్పారు. రివ్యూలు ఎలా ఉన్నా ఇది కమర్షియల్ చిత్రం కాదన్నారు దర్శకుడు మహి వి రాఘవ. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.